హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య ఆఫీస్లో చిలిపి తగాదాలు పడుతూ ఇక డిజైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా ఈ కళావతి టాలెంట్ అర్థమై ఉంటుంది కదా. మీరు వేసిన డిజైన్ని నేను ఎలా నా స్టైల్లో మార్చాను అన్నది ఇప్పటికైనా అర్థమైందా అనగానే బాగా అర్థమైంది. కానీ నిన్ను నువ్వు పొగుడుకుంటావు, ఇతరులు పొగుడుతారా లేదా అన్నది కూడా ఆలోచించడం లేదు అనగానే అంతే కదా మరి, నేనేం పని చేసినా మీకు నచ్చదు, తర్వాత అర్థమవుతుంది, అప్పుడు పశ్చాత్తాపపడినా లాభం లేదు అని అంటుంది. సరే సరే, ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ పంపిస్తావా లేదా అని అంటారు. ఖచ్చితంగా ఇకపై అన్నీ చాలా మోడ్రన్ లుక్తో అలాగే సాంప్రదాయంగా ఉండేటట్టు డిజైన్స్ వేస్తాను, మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనగానే కళావతి, మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళాలని తాతగారి ఆశయం, మన ఆశయం, కానీ ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితి వేరుగా ఉంది కదా అని అంటారు రాజ్. చూడండి, ఇంట్లో పరిస్థితి ఆ దేవుడి దయ వల్ల 3 నెలలు ఆగింది. ధాన్యలక్ష్మి అత్తయ్య అలాగే రుద్రాణి గారికి అవకాశం లేకుండా మనమే ఈ 3 నెలల్లో ఎలాగైనా 100 కోట్ల అప్పును తీర్చేసి ప్రశాంతంగా ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉండేటట్టు చేసి అందరం కలిసికట్టుగా ఉండేలా ఉంటుంది. మీరు ఇప్పుడు అవేమీ ఆలోచించద్దు అని అంటుంది కావ్య. ఇంతలో జగదీష్ చంద్ర ప్రసాద్ గారు వస్తారు. ఇక కావ్యరాజ్ చాలా సంతోషపడతారు. మీ ఇద్దరు పని పూర్తయిందని అనుకుంటున్నాను. రేపే గుడి ఓపెనింగ్. అలాగే నా ప్రాణ స్నేహితుడైన సీతారామయ్య గారు కోమాలో ఉన్నారు, కానీ మీరందరూ తప్పకుండా గుడి ఉత్సవానికి రావాలి. ఈరోజే ఆ ఆభరణాలన్నీ తీసుకుని వెళ్తాను అని అంటారు. తప్పకుండా అని చెప్పి అంటుంది కావ్య. ఇక ఆభరణాన్ని ఒక లాకర్లోకి తీసుకువెళ్ళి అక్కడ అవన్నీ చెక్ చేయించి 100% క్వాలిటీతో ఉన్న ఆభరణాలన్నీ ఇక గుడికి ఇస్తారు రాజ్, కావ్య. చాలా సంతోషపడుతూ ఉంటారు జగదీష్ చంద్రప్రసాద్ గారు. రేపు ఖచ్చితంగా గుడి ఉత్సవం జరుగుతుంది, మీ ఫ్యామిలీ అంతా రావాలి, తప్పకుండా రావాలి అని చెప్పి ఆ నగలని గుడికి తీసుకుని వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళిపోతారు జగదీష్ చంద్రప్రసాద్ గారు. ఏవండి, మనసు ప్రశాంతంగా ఉంది, గుడి ఓపెనింగ్ రేపు అవుతుంది. ఖచ్చితంగా ఆ ఆభరణాలు చూసి మీడియా వాళ్ళు అలాగే చాలామంది మన కోసం, మన ఆభరణాల కోసం మాట్లాడుకుంటారు. తాతయ్యకి పేరు ప్రఖ్యాతులన్నా, నలుగురికి సహాయం చేయాలన్నా చాలా ఇష్టం. ఆయన నిజంగా కోమాలో ఉండడం మనకి బాధాకరం, కానీ ఎక్కడ ఉన్నా ఆయన సంతోషపడతారు. రేపు అందరం గుడి ఓపెనింగ్కి వెళ్దామండి అనగానే, అయ్యో కళావతి, తప్పకుండా వెళ్దాము, ఈ విషయం మమ్మీకి నానమ్మకి చెప్తే చాలా సంతోషపడతారు అని అంటారు రాజ్. ఇంతలో ఇన్స్పెక్టర్ వస్తారు. ఇన్స్పెక్టర్ని చూడగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు రాజ్, కావ్య. సార్ మీరు అని అంటుంది. ఆ మనోహర్, ఆ నందగోపాల్ చనిపోయాడు కదా, దాని గురించి చెప్పడానికి వచ్చాను. తన్ని కావాలని ఎవరు సూసైడ్ చేసుకునేటట్టు చేశారు అన్నది కాకుండా వాళ్ళే చంపారు. మేము వాళ్ళ కోసం వెతుకుతున్నాము, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాము. ఆ నందు మీ దగ్గర 100 కోట్లు కాజేసి జలసాలు చేసుకోవాలనుకున్నాడు, కానీ అక్కడ పెద్దవారు, అంటే తమ పెద్దవారు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ తల్లి తండ్రి, తనకొక చెల్లెలు. ఖచ్చితంగా అక్కడికి మీరు వెళ్తే, అమెరికాకి వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎలాగూ నందు చనిపోయాడు కాబట్టి అతని పేరు మీదున్న ఆస్తిపాస్తులన్నీ మీకు 100 కోట్లు రావాలి కాబట్టి అవన్నీ మీకు రికవరీ అవ్వచ్చు. ఈ విషయం నిన్న వాళ్ళకి బాడీ ఇచ్చినప్పుడు మాకు తెలిసింది అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్. ఇక రాజ్, కావ్య చాలా సంతోషపడతారు. అసలు అతను చనిపోవడానికి కారణం మేము కాదు సార్, కానీ తన్ని ఎందుకు చంపాలనుకున్నారో, ఎందుకు చంపేశారు అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే తన నుండి 100 కోట్ల రూపాయలు తీసుకోవాలనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని బాధగా ఉంది. కానీ ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాము. నిజంగా వాళ్ళకి ఇచ్చే స్తోమత కానీ ఇచ్చే అవకాశం కానీ ఉంటే తీసుకుంటాము, లేకపోతే ఆ అప్పు మేమే ఒకలాగా చేసుకుంటాము. వాళ్ళ ఫ్యామిలీని మేము ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు, ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటుంది కావ్య. కరెక్ట్ మేడం, కానీ
ఒక అవకాశం అనేది వచ్చేటప్పుడు అది ఉపయోగించుకుంటారని చెప్పాము. సరే అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక నందగోపాల్ ఫ్యామిలీ గురించి చెప్పి వెళ్ళిపోతారు. కళావతి చేజారిపోయిందన్న అవకాశం ఖచ్చితంగా దగ్గరలోనే ఉందన్నమాట. మనం అమెరికా వెళ్దాము అని అంటారు. ఇప్పటికిప్పుడే అమెరికా ఏంటండి అనగానే, మన ఇంట్లో పరిస్థితి చూసావా, నిజంగా తాతయ్య పరువు కోసం మనం ఇదంతా చేస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రాపర్టీస్ ఒక్కొక్కటిగా తాకట్టు ఖచ్చితంగా పెట్టాలి. ప్రతిరోజు ఇలాంటి గొడవలు ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి మనం అమెరికా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన డబ్బేమైనా రికవరీ అవుతుందేమో చూసి వద్దాము అని అంటారు. మనం అమెరికా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఆఫీసు అదంతా అనగానే, చూడు కళావతి, అవన్నీ నేను నాకు తెలిసిన స్నేహితుడికి అప్పగిస్తాను. అది ఎవరికి చెప్పకుండా మన ఇద్దరం అమెరికా వెళ్ళాలి అనగానే, మరి నాకు ఇంగ్లీష్ రాదు కదా అని అంటుంది కావ్య. ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు, కానీ నీకు టాలెంట్ ఉంది కదా, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతిరోజు చదువు, అప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. మనం ఒక 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాం అనగానే, నాకు అమెరికా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు బూత్ బంగ్లాని పరిచయం చేశారు కానీ మంచి మంచి ప్లేస్లు ఎప్పుడూ చూపించలేదు. అందుకే అమెరికా వస్తాను అని అంటుంది. బాగుంది, మనం వెళ్ళే సమస్య ఏమనుకుంటున్నావు కళావతి అనగానే, మన సమస్య మనకుందండి. అక్కడికి వెళ్ళాక దేవుడి దయ వల్ల సాల్వ్ అయిపోతే పర్వాలేదు, లేకపోతే మనం ఇక్కడికి రావాల్సిందే కదా, అదంతా నాకు తెలుసులే స్వామి అని అంటుంది. సరే ఈవినింగ్ అయింది, పద ఇంటికి వెళ్దాము అని చెప్పి కావ్యరాజ్ ఇంటికి బయలుదేరుతారు ఆఫీస్ నుండి. ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యా, అప్పు ఫోన్ చేసింది అనగానే, మరి నాకెందుకు ఇవ్వలేదే, అప్పుని చూసి చాలా రోజులయ్యింది అనగానే, అయ్యో 3 నెలల్లో పోలీసుగా తిరిగి వస్తుంది. ఏది ఏమైనా భర్త మంచివాడైతే భార్య ముందుకెళ్తుందయ్యా. కానీ భర్త అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ ఆ భార్యకి తనలో తను బాధే తప్పించి ఎప్పుడు సంతోషం ఉండదు. కావ్య అలాగే మన అల్లుడు గారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అప్పు కళ్యాణ్ అయితే నిజంగా ఇష్టం లేని పెళ్ళైనా దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇక మన స్వప్నే కడుపుతో ఉన్న రాక్షసి కాబట్టి తన భర్తని అర్థం చేసుకుంది అని చెప్పి అంటుంది. ఏమో కనకం, దుగ్గిరాల ఇంటి వారి పరిస్థితి ఏమీ బాగోలేదు, వాళ్ళకి మనం చెప్పలేము అని అంటారు కృష్ణమూర్తి. ఇంతలో కావ్యరాజ్ ఆఫీస్ నుండి ఇక కనకం ఇంటికి డైరెక్ట్గా వస్తారు. ఒక్కసారిగా మురిసిపోతారు కృష్ణమూర్తి, కనకం. నాన్న, అమ్మ, ఏమైంది, ఇంత సరదా పడుతున్నారు అనగానే, నిజంగా కూతురు ఒక్కతే వస్తే భయంగా ఉంటుందే ఏ పుట్టింటికైనా, కానీ అల్లుడు కూతురు కలిసి వస్తే సంతోషమే వేరు. బాబు రండల్లుడు గారు అనగానే, మేము వచ్చామని హడావుడి చెయ్యొద్దు, ఇదిగో మీ అమ్మాయి ఏదో చెప్తుంది, అది వినండి అని అంటారు. ఏమైందే అనగానే, అమ్మ, ఆభరణాలు గుడికి మేము మా కంపెనీ ద్వారా చేయించాం కదా, రేపే గుడి ఓపెనింగు, నువ్వు నాన్న ఖచ్చితంగా ఆ ఊరు రావాలి అని అంటుంది. అయ్యో ఎంత భాగ్యమే, నిజంగా గుడి ఓపెనింగు అంటే కొత్తగా దేవుడిని అందులో కొలువుపరుస్తారు. నిజంగా వేడుక చాలా బాగుంటుంది. మీ సంస్థ ద్వారా నగలు చేయించి ఆ గుడికి చేరాయి కాబట్టి ఖచ్చితంగా పెద్దయ్య కోలుకుంటారు అనగానే, తప్పకుండా మీరు రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఇక కావ్యరాజ్ ఇంటికి బయలుదేరుతారు కనకం ఇంటి నుండి. ఇక కావ్యరాజ్ ఇంటికి చేరుకొని ఇక వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కళావతి, ఈరోజు ప్రశాంతంగా అనిపిస్తుంది అనగానే, సరే మీరు పాస్పోర్ట్ గురించి ఎవరోకో ఫోన్ చేయాలన్నారు కదా, ఫోన్ చేయండి అనగానే, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తెచ్చుకున్నావా అని అంటారు. అయ్యో, భోజనం త్వరగా చేసి దానికోసమే కదా వచ్చాను, నేను చదువుకుంటాలేండి, ముందు మీరు పాస్పోర్ట్ గురించి ఎంక్వైరీ చేయండి అని అంటుంది కావ్య. ఇక రాజ్ వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. హలో సార్, పాస్పోర్ట్లు వారం రోజుల కల్లా రెడీ అయిపోతాయి అని అంటారు. నాది కాదయ్యా, నా భార్య కావ్యది పాస్పోర్ట్ అనేది రెడీ చేయాలి అనగానే, తప్పకుండా సార్ అని చెప్పి అంటూ ఉంటారు అవతల వ్యక్తి. కరెక్ట్గా రుద్రాని రాజ్ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వింటుంది. ఇదేంటి పాస్పోర్ట్ అంటున్నాడు, పైగా నా భార్యకి అంటున్నాడు, అంటే కావ్య కూడానా, అసలేం జరుగుతుంది, అసలు రాజ్కి కావ్యకి పాస్పోర్ట్లేంటి, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి దూరంగా దొంగతనంగా వింటూ ఉంటుంది.
చూడు, అమెరికా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. అందుకే ఇంగ్లీష్లో ప్రావీణ్యం పొందుతుంది మా కళావతి. నువ్వు వారం రోజులకల్లా తనకి పాస్పోర్ట్ సిద్ధం చేయాలి అని చెప్పి అంటారు. ఓకే సార్ అని చెప్పడంతో, అమ్మయ్య, నా పాస్పోర్ట్ ఉంది, కళావతి కూడా వచ్చేస్తే హ్యాపీగా అమెరికాకి చెక్కేస్తాము. ఏ బాధరా బందీ లేకుండా హ్యాపీగా అక్కడ టైం అంతా గడిపేయాలి అని అనుకుంటారు రాజ్. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రుద్రాని. అమ్మో, వీళ్ళు కాలంతకులు, అంటే ఆస్తినంతా కొట్టేయాలని చెప్పి ఈ రాజ్ కావ్య ఇద్దరూ అమెరికా వెళ్ళబోతున్నారన్నమాట. నిజమా? ఇది కళ? వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. మరి 3 నెలలు టైం పెట్టి ఈ పని చేయడానికేనా? చెప్తాను, ముందు కావ్య ఏం చేస్తుందో చూడాలి అని చెప్పి రుద్రాని దొంగచాటుగా ఇక రాజ్ రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక కావ్య స్పోకెన్ ఇంగ్లీష్ చదువుకుంటూ ఉండగానే, అమ్మో, ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలని ఇప్పుడు నుండే మొదలు పెట్టేసింది. ఈ విషయం అర్జెంటుగా ధాన్యలక్ష్మికి చెప్పాలి. ఏదో చేస్తాను, ఏదో పొడుస్తాను అనింది. వీళ్ళు వెళ్ళిపోయాక ఏం చేస్తే ఏముంది, అమ్మో అని చెప్పి రుద్రాని పరుగున ధాన్యలక్ష్మి రూమ్కి వస్తుంది. ఏంటి, నీకేంటి ప్రాబ్లం అని అంటుంది. అయ్యో చిన్నదినా, నాకు కాదు ప్రాబ్లం, నీకు. రాజ్ కావ్య ఇద్దరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు అనగానే, అమెరికాకా? నువ్వు పగటి కళ్ళైనా కంటున్నావా, లేకపోతే పిచ్చేమైనా పట్టిందా అనగానే, పిచ్చి నాకు కాదు నీకే అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి. చూడు, నీ మాట వింటున్నానని నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నా ఆస్తి కోసం నేను చేయవలసింది చేసి తీరుతాను. నువ్వేమీ పెద్ద నాకు సలహాలు ఇవ్వద్దు. నన్నే పిచ్చిదాన్ని అంటావా? నాకు తెలుసు, నాకు ఆస్తి వస్తే నీకు కూడా వస్తుందని ఆశతో నన్ను ఏదో చేస్తున్నావు. కానీ నా కొడుకు వల్ల నేను ఎంత చేస్తున్నాను, వెళ్ళు అనగానే, అయ్యో పిచ్చి ధాన్యలక్ష్మి, ఇంకా నీకు అర్థం కావట్లేదా? నువ్వు లక్కీ భాస్కర్ సినిమా చూసావా లేదా అని అంటుంది. చూశాను, అయితే ఏంటి అనగానే, అందులో హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసి 100 కోట్ల ఆస్తితో అమెరికా హ్యాపీగా చెక్కేస్తారు. కానీ ఇక్కడ యావదాస్తి తీసుకొని రాజకావ్య అమెరికా వెళ్ళబోతున్నారు వారం రోజుల్లో. అప్పుడు నీకొక చిప్ప నాకొక చిప్ప పట్టుకొని గుడి దగ్గర ముష్టెత్తుకోవాలి. నీ కొడుక్కైనా ఆ అప్పు ఏదో ఒకలాగా పెంచుతుంది. నీకు నాకు పెంచేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరుంటారు అనగానే, నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది ధాన్యలక్ష్మి. నిజం కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? అయినా నువ్వు నన్ను కొట్టావు, నాకు కొట్టాలనుంది. కానీ ఇప్పుడు మనిద్దరి పరిస్థితి ఒకటే కాబట్టి ఇద్దరం తన్నుకోవడం బాగోదు అని అంటుంది రుద్రాని. సర్లే, నిజమైతే చెంపదెబ్బకి సారీ చెప్తున్నాను. ఏంటి, వాళ్ళు అమెరికా వెళ్తారా? అలా అయితే ఖచ్చితంగా నేను చేయవలసిన పని చేస్తాను, నీకు చెప్తాను, అలాగే చెయ్యి అని అంటుంది. ఏంటది అనగానే, రేపు పొద్దున చెప్తాను, ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు నాకు కరెక్ట్గా హెల్ప్ చెయ్యి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తాను చిన్నదినా, ఎందుకంటే మనిద్దరం ఒకటే కాబట్టి అనగానే, సర్లే రుద్రాని, ఈ డౌట్ ఎవరికీ రాకూడదు, అందుకే అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మయ్య, నువ్వు నమ్మావు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని. తెల్లగా తెల్లవారుతుంది. కావ్యరాజ్ పట్టుబట్టలతో రెడీ అయిపోతారు. అమ్మమ్మగారు అపర్ణాదేవి, సుభాష్ అందరూ హ్యాపీగా పట్టుబట్టలతో రెడీ అయిపోతారు. ఇక రుద్రాని, ఇదేంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే, పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళడం భావ్యం కాదు అనిపించింది. అందుకే ఇదిగో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి నగలు ఆభరణాలు గుడికి వెళ్ళాయి. ఈరోజు గుడి ఓపెనింగు, ప్రాణ స్నేహితుడైన తన గుడి ఓపెనింగ్కి పిలిచాడు, అందుకే వెళ్తున్నాము, ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, నేను కోడల్ని కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు కోడలువని ఇప్పుడు నీకు అర్థమైందా? ఆస్తి పంచమని చెప్పి పరువు తీయాలని చెప్పి కోర్టుకి ఎక్కాలని చూసినా నువ్వు కోడలువని అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది, అంతే కదా అని అంటారు ఇందిరాదేవి. చూడండి అత్తయ్య, నేను కోడల్ని కాబట్టి ఇప్పటిదాకా ఎవరు ఏమన్నా ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు గుడి ఓపెనింగ్ అయినప్పుడు కనులారా ఆ స్వామివారిని చూడాలని నాకు అనిపించదా? ఏంటండి, నన్ను పరాయిదాన్ని మీ ఇంట్లో వాళ్ళు వెలవేసినా మీకు పటదా అని అంటుంది ప్రకాశంతో. ఇక ధాన్యలక్ష్మి, నువ్వు ఎప్పటి నుండో చిరుబుర్లాడుతున్నావో, వాళ్ళతో నువ్వు ఏది సరిగా మాట్లాడటం లేదు, ఆ విషయం నీకు చెప్పినా రావని వదిలేశాను అని అంటారు ప్రకాశం. సర్లేండి, నేను కూడా వస్తాను. రుద్రాని, రాహులేడి, నువ్వు రాహుల్ రారా అనగానే, అయ్యో నేనెందుకు రాను,
అయినా నాకు గుడులంటే అనగానే, రుద్రాని నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. సర్లే ఇంతగా చెప్తున్నావు కదా అని చెప్పి అంటుంది రుద్రాని. ఇక అందరూ కలిసి పట్టుబట్టలతో ఇక ఒక ఊరిలో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడున్న జగదీష్ చంద్రప్రసాద్ గారు దుగ్గిరాల ఫ్యామిలీని సాదర్వంగా ఆహ్వానిస్తారు. కనకం కృష్ణమూర్తి కూడా రావడంతో వీళ్ళు రాకపోతే కదా ఆశ్చర్యం. అవును ధాన్యలక్ష్మి, గుడి ఓపెనింగ్కి నాకు రావాలని లేకపోయినా వచ్చాను. కానీ ఇక్కడ చూసావా హడావుడి ఎలా పడుతున్నారో. ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంట్లో మనకి ఏదీ లేదు అని అంటుంది. సరే రుద్రాని, అసలు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటన్నది నీకే తెలుస్తుంది. మీడియా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. ఈ గుడి ఆవరణంలోనే మన ఇంటి పరిస్థితిని, ఆస్తి పంపకాలని మీడియా ముందుకి ఎవ్వరికీ తెలియకుండా, మనం కూడా చెప్పకుండా బయటికి రావాలి అనగానే ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది. సూపర్ సూపర్ ధాన్యలక్ష్మి, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు. మీడియా వాళ్ళకి చెప్తే రోజుకు 30 సార్లు మన న్యూసే వేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. రాహుల్కి చెప్తాను అనగానే, ఏంటి అదంతా ఈజీనా నీకు అని అంటుంది ధాన్యలక్ష్మి. కొట్టిన పిండి, ఈ విషయం చెప్తే గుండాగిపోతుంది. చూడు ధాన్యలక్ష్మి, నీకు నేను సహాయం చేస్తానన్నాను కాబట్టి ఖచ్చితంగా సహాయం చేస్తాను. రాహుల్కి ఇప్పుడే చెప్తాను అని చెప్పి అంటుంది. ఇక రాహుల్ దగ్గరికి వస్తుంది రుద్రాని. మమ్మీ, మీడియా వాళ్ళు ఎలాగూ నాకు తెలుసు. వాళ్ళందరికీ ఈరోజు తుప్పు వదిలిచ్చేస్తాను. కావ్యరాజ్ ఆస్తి పంపకాలు ఇక్కడి నుండి వెళ్ళగానే జరిగిపోతాయి అని అంటారు రాహుల్. ఇక గుడి ఓపెనింగ్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. కావ్యరాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా లోపల ఉండి ఆభరణాలన్నీ ఇక దేవుడికి పెడుతూ ఉంటే కనులారా చూస్తూ ఉంటారు. మీడియా వారు అంతా గొప్పగా నగల గురించి, గుడి గురించి చెప్తూ ఉంటారు. ఇక అంతా అయిపోయాక ఇక తీర్థ ప్రసాదాలు, భోజనాలు ముగించి సాయంత్రం వేళ గుడి దగ్గర నుండి చాలా సంతోషంగా అందరూ బయలుదేరేలోపు మీడియా అంతా ముందుకు వస్తుంది. నిజంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా చాలా పెద్ద మనసున్న వారని అర్థమైంది. కానీ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నా బయటికి రావటం లేదు. గుడి ఓపెనింగ్కి వచ్చారు, అందుకే మీకు అడుగుతున్నాము. నిజంగా మీ తాతగారు కోమాలో ఉన్నారు. కొడుకుకి ఎవరికీ రాయకుండా ఆస్తిని ఈ కావికి రాసిచ్చారు అంటే ఇంట్లో వాళ్ళెవరిపైనా నమ్మకం లేదనా, లేకపోతే ఇల్లు ముక్కలవుతుందని కావాలని రాసించారా అని అడుగుతారు మీడియా వారు. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ. రాజ్ కావ్య టెన్షన్ పడతారు. మా ఇంటి సంగతి మేము చూసుకోగలం, మీడియాలో పర్సనల్స్ అన్నీ చెప్పడానికి వీల్లేదు. మీరు బయట గురించి ఏదైనా అడిగితే చెప్తాము అని అంటారు అపర్ణాదేవి. నిజంగా బయట విషయాలు అడగాలని ఉంది, అవన్నీ మాకు తెలిసినవే. కానీ మీడియా దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశారని అర్థము. ఎలాగూ రాజ్ కావ్య కూడా యూఎస్ వెళ్ళిపోతున్నారంట కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ. యూఎస్ఆ? ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు? మీరు ఇలాంటి న్యూస్ చెప్పి రేటింగ్ కోసం ఏదైనా చేస్తారు, కానీ ఇక్కడ ఎవరు వెళ్ళేవారు లేదు. మా చెల్లికి ఆస్తి రాసిచ్చారు అంటే మా చెల్లి సక్రమంగా నిర్వర్తిస్తుందని. తాతగారు కోమాలోండి రాగానే ఆనాపైసలు సహా మా చెల్లి అప్పగిస్తుంది అనగానే, సరే అదంతా నమ్మకం మీ దగ్గర ఉంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఇండియాని వదిలి అమెరికా వెళ్ళిపోతున్నారన్న సంగతి మేమనుకోవటం లేదు. వాళ్ళ పాస్పోర్ట్లే చెప్తున్నాయి. ఇంకొక 3 రోజుల్లో పాస్పోర్ట్లు వస్తున్నాయి. వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. అప్పుడు సొంత కోడలు అలాగే కొడుకే ఇంటిళ్ళ పదిని మోసం చేశారని మీరే మీడియాకి ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారా లేదా అన్నది కనుక్కోండి అని అంటారు మీడియా. ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అవుతారు. చూడండి, ఇక్కడ మేమన్నీ చెప్పాలనుకోవటం లేదు, ఇంటికి వెళ్దాం పదండి అనగానే, ఆగమ్మ కావ్య అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు అది కాదు అనేలోపు, రాజ్ కావ్య మీడియా దగ్గరికి వచ్చింది కాబట్టి అడుగుతున్నాము. మీరు అమెరికా వెళ్తున్నామని పాస్పోర్ట్లు సిద్ధం చేసుకున్నారని మీడియా అంటుంది. ఇది నిజమా అనగానే, అంటే అంటే అనగానే, నిజమా కాదా అని అడగగానే, వెళ్తున్నాము అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా? దుగ్గిరాల కుటుంబంలో ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఈ డబ్బుతో వాళ్ళు చెక్కేయచ్చు, అలాగే మీరు రోడ్డు మీద పడచ్చు.
మీడియా ఒక్కొక్కసారి మంచే చేస్తుందని అనుకోండి అని చెప్పి మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్యరాజ్ అమెరికా వెళ్ళిపోతారని తెలియగానే ఉలిక్కి పడతారు. ఇక ధాన్యలక్ష్మి అంటుంది, 3 నెలలు ఈవిడ గారు టైం అడిగారు. ఈ 3 నెలల్లో తట్టా బుట్ట సదురుకొని ఆస్తిని మొత్తం ఎగరేసుకుని వెళ్ళిపోతుంది. రాజ్ కూడా ఈవిడ మాయలో పడిపోయాడు. ఇప్పటికైనా మా ఆస్తిని మాకు పంచండి. ఇప్పటికి కూడా ఆస్తి పంచకపోతే నిజంగా ఈ మీడియా వాళ్ళకే అన్ని నిజాలు చెప్తాను అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.